కిషోర్, మనం కాల్ చేసిన ప్రతిసారి కాలెటూల్లో ఓటీపీలు చెప్పకండి, అప్రమత్తంగా ఉండండి అని వస్తుంది. అసలు కూడా పాటిస్తాడు, కూడా పట్టించుకుంటా ఇటు గురించి. నేను అట్లనే అనుకున్నా. 2 days కింద మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నాం కదా. ఫైల్ చేసేటప్పుడు పొద్దున వచ్చినాం. గిరన్న ఆల్రెడీ రిటర్న్ ఫైల్ చేయడానికి ఓటీపీ పంపించినాడు. పంపించిన తర్వాత ఆఫీస్ ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ లేనప్పుడు అదేమో ఎక్స్పైర్ అయిపోతుంది కదా. సో ఎక్స్పైర్ అయిపోతేనే ఆయన ఫోన్లోకి వెళ్ళి కాల్ చేసిండు. కాల్ చేసి సార్ ఓటీపీ చెప్పండి అన్నాడు. ఓటీపీ చెప్పండి అంటే ఫస్ట్ డైరెక్ట్ ఏమన్నాడు, మేము ఓటీపీలు చెప్పామని కట్ చేసిండు. కట్ చేసిన తర్వాత గిరాన్ నుండి అరే నాకు చెప్తలేరురా అని నాకు ఇచ్చిండు. నాకు ఇచ్చిన తర్వాత నేను కాల్ చేసిన, సార్ ఇట్లా ఫలానా ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయమన్నారు కదా, సో ఫైల్ చేస్తున్నాం, ఓటీపీ చెప్పండి అని అడిగితే సార్ పొద్దున నేనే దొరికినానా, ఇంతకుముందు ఒకైనా ఫోన్ చేసిండు, మళ్ళీ మీరు ఫోన్ చేస్తున్నారు, మేము ఏం ఓటీపీలు చెప్పమన్నారు. అట్లా కాదు, మేము ఈ ఆఫీస్ అదే మన ఆఫీస్ పేరు తెలుసు కాబట్టి ఈ ఆఫీస్ నుంచి కాల్ చేస్తామన్నా కూడా సార్ మీ ఓటీపీలు అయితే చెప్పాను, మీరు కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఏ ట్యాక్స్ అయినా మీరు మా ఇంటికి వచ్చి సెర్చ్ చేసినా కూడా నా దగ్గర 30,000 కంటే ఎక్కువ ఇన్కమ్ లేదు. ఇక జోక్ చేస్తున్నాడు ఆయన, నా దగ్గర ఇన్కమే లేదు, నేను ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ చేసుకుంటా సార్ అంటున్నాడు. సో అది చెప్పట్లేదు అసలుకి. మళ్ళీ ఆఫీస్ ఫోన్ ఛార్జింగ్ అయింది. ఛార్జింగ్ అయిన తర్వాత అప్పుడు కాల్ చేసి సార్ ఇట్లా ఓటీపీ కావాలంటే సార్ మీరేనా సార్, సారీ నేను వేరే వాళ్ళనుకుని ఓటీపీ చెప్పలేదు, నెక్స్ట్ టైం నుంచి చెప్తా అంటున్నాడు. అప్పుడు చెప్పినాం వద్దులే, మంచి పనే కదా, అట్లా ఎవరిని పడతామని చెప్పొద్దు కదా అని. అట్లా చెప్పకండి సార్, మీకు తెలిసిన నెంబర్ నుంచి కాల్ వస్తేనే ఓటీపీ చెప్పండి, లేకపోతే చెప్పండి అనిపించింది. అప్పుడు ఫుల్ నవ్వుకున్నాం, కానీ మంచిగా అనిపించింది. అట్లీస్ట్ ఒక్కరిద్దరైనా కూడా. నేను అదే అనుకున్నట్టు, ఊరికే ఫోన్ చేసినప్పుడు సోది ఆడ ఈడ చెప్తా ఉంటారు కదా, ఎవడింటాడు అనుకున్నా. కానీ ఈ మధ్య ఒక్కరనే కాదు, ఒక 2-3 క్లయింట్స్ కూడా అంతే, కాల్ చేసినప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటేనే ఓటీపీ చెప్తున్నారు, ఊరికి చెప్పట్లే. బట్ అందరూ కూడా అట్లనే చేయాలి, ఎవరు పడితే వాళ్ళకి చెప్పొద్దు.